జనసేనాని పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలపై రాష్ట్రంలో పెద్ద ఎత్తున దుమారం రేగుతుంది. ముఖ్యంగా కాపు సామాజిక వర్గంలో ఒక పెద్ద ఎత్తున అసంతృప్తి ఇప్పటికే ఉందో అది ఒక్కసారిగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. సో కాపు సామాజిక వర్గాన్ని అటు ఆంధ్ర ప్రజల్ని చులకన చేస్తూ ఆయన మాట్లాడడం ఎంతవరకు సమంజసం అనే ఒక అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో ఈ వివరాలపై మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు గుంటూరు నుంచి ప్రముఖ న్యాయవాది రజనీ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఎలా చూడాలి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని? జనసేన ఉద్యమ సమావేశంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, ముఖ్యంగా కాపు సామాజిక వర్గం నాకేం చేసింది, నమ్మినందుకు 2 చోట్ల ఓడించారు కదా అని చెప్పి కాస్త తీవ్రంగానే మాట్లాడడమే కాకుండా కాస్త ఆయనకు అండదండగా నిలిచినటువంటి సామాజిక వర్గంపై ఆయన అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఎలా చూడాలి వ్యాఖ్యలు? సార్ నమస్తే సార్. ముఖ్యంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో అవి యథార్థాలు సార్. అంటే ఆయన్ని ఒక కులానికి ఆపాదించకూడదు. అదే రకంగా నేను ఆ కులంలో పుట్టానే గాని ఆ కులానికి చేస్తానని మీకేమన్నా చెప్పానా? కాపులకి చేస్తానని మీకేమన్నా చెప్పానా? లేకపోతే కాపులతో పాటు అందరికీ చేస్తాను కదా, కాపులకు ఒక్కళ్ళకే చేస్తానా? అసలు ఈ పదాలు ఎలా ఉన్నాయంటే సార్, అంటే నాకైతే ఆయన కరెక్ట్ గా మాట్లాడారు. ఇదే మాట ఎలక్షన్ కి ముందు మాట్లాడి ఉంటే, అంటే 2014లోనో 2019లోనో మాట్లాడి ఉంటే మా లాంటి యువత కులాభిమానంతో వచ్చుండే వాళ్ళం కాదు సార్. ఇష్టం ఉంటే వస్తాం, నచ్చిన సినిమా నచ్చిన హీరోది చూస్తాం. మావాడ్రా కట్టండ్రా బ్యానరు అనే పిచ్చి వాగుడు వాగం సార్. మీ ఓడేంటి? వాడు అందరూ కట్టుకుంటారు, మనకెందుకు? అందరితో పాటే మనం ముందు కాదు, అందరితో పాటే మనం. సో ఇది ఎలా ఉందంటే సార్, అంటే 2 పదాలు ఆయనవే. కనీసం ఆంధ్రాలో కులభవనైనా తెచ్చుకోండి అని అన్నది ఆయనే సార్. నేను అబద్ధం చెప్పట్లే, అన్నది ఆయనే. ఆన్ రికార్డ్ మీకు ఉంటది సార్. అదే మాదిరిగా కాపు, ఒంటరి, బలిజ ఈ కులాల్లో ఎప్పుడన్నా ముఖ్యమంత్రి అయ్యాడా? లేదు కదా. మీరు నిలబడండి, నేను అయి చూపిస్తాను, మీరు నిలబడండి నేను అయి చూపిస్తాను అన్నారు. నిలబడడం అంటే ఒకేసారి నిలబడడం కాదండి. ఎందుకంటే చూసినారు, రాజశేఖర రెడ్డి గారు చనిపోగానే అందరూ ముఖ్యమంత్రులు అయ్యారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు అయ్యారు, రోసయ్య గారు అయ్యారు. 16 నెలలు జైల్లో ఉండి జగన్ గారు బయటకు వచ్చారు. రాగానే ఆయన ముఖ్యమంత్రి అవ్వాలనే వచ్చారు. కానీ అప్పుడు ప్రజలు అప్పుడే ముఖ్యమంత్రి చేయలే. నన్ను ముఖ్యమంత్రి చేయలా అని వెళ్ళిపోలా, లేకపోతే ఇంకొకరితో సంఘీభావం కుదుర్చుకోలా. మళ్ళీ వేచి చూశాడు, ముఖ్యమంత్రిని చేసినాడు. మరి నన్ను ఏం చేసినారు? 2 చోట్ల ఓడించినారు అన్నారు. 2 చోట్ల నీ ఓటింగ్ ఎంత పడింది? పడిన ఓటింగ్ ఎవరెవరు? అసలు ఒకసారి మీరే ఎన్నోసార్లు అంటారు కదా, ఓర్పు ఉండాలి, ఓర్పు లేకపోతే ఇలాగే ఉంటది, పదవులు ఇవ్వకపోతే బయటికి వెళ్ళిపోతారు. అరే ఓట్లు లేకపోతే వెళ్ళిపోతావా? ఓట్లు అయిపోతే పక్క పార్టీతో ప్లేయర్ గెలిపేస్తారా? అరే వచ్చిన తీరెప్పుడు? 2014లో ఏ కారణంతో వచ్చినారు? రే 2014లో మీరు సింగిల్ గా పోటీ చేస్తుంటే ప్రజారాజ్యం మీద ప్రేమతో అప్పుడు ఉన్నటువంటి ప్రజారాజ్యం నాయకులు కూడా మీతో కలిసి సింగిల్ గా మిమ్మల్ని ఒక 10-15 చోట్లన్నా గెలిపించుండే వాళ్ళేమో. ఏం మీ అన్నగారు వచ్చినారుగా, మీ అన్నగారిని ఎట్ ఏ టైం సీఎం చేసినారా? లేదే. కొన్ని సీట్లు ఇచ్చినారుగా, కొంత ఓటింగ్ ఇచ్చినారుగా, 2 చోట్ల పోటీ చేస్తే 1 చోట గెలిచినారుగా. సరే మీరు ఓడిపోయారు. ఓర్పు ఉండాలి. అరే ఓర్పు లేకపోతే ఎట్లా? తవ్విన చోట 30 సంవత్సరాల నుంచో 20 సంవత్సరాల నుంచో తవ్వితేనే కానీ గుక్కెడు నీళ్లు పడలేదని మీ డైలాగే కదన్నా. అన్నా అని కూడా అనకూడదులేండి, ఇంక నుంచి గౌరవ డిప్యూటీ సీఎం గారు అనాలి. గౌరవ డిప్యూటీ సీఎం గారు, మీకు ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఓర్పు ఉండాలని పలుమార్లు చెప్పిన మీరు 2 చోట్ల ఓడించారు కదా అని మీరు టీడీపీతో కలిసిపోతారా? 2014లో మీ మీద ఏదైతే ప్యాకేజ్ అనే ముద్ర లేదు, 2014 తర్వాత ఎందుకు వచ్చింది? అరే ఓర్పుగా నేర్పుగా మీరు దగ్గరుండి టీడీపీని గెలిపించినారు. మంచితనంతో గెలిపించినారో, ఇంకో ఉద్దేశంతో గెలిపించినారో, ఏం ఆశించి గెలిపించినారో మనకు తెలియదు. కానీ వాళ్ళు మాత్రం ఈ గెలుపు పవన్ కళ్యాణ్ గారి వల్లే వచ్చిందని భావించి అంటే ఆ భావోద్రేకం తట్టుకోలేక ఊరికే ఏమన్నా చేసినాడేమయ్యా, పేమెంట్ తీసుకొని చేసినాడు అంటూ ప్యాకేజ్ అనే పదాన్ని బయటికి ప్రబలించిందే టీడీపీ. సో ఎంత దారుణం అంటే, మామూలుగా ఆ పదాన్ని ప్రచురించకపోతే అయ్యో ఉచితంగా పనిచేసి గెలిపించినాడయ్యా పవన్ కళ్యాణ్, మా వాళ్ళు లేకపోతే మీ వాళ్ళు ఎక్కడయ్యా అని 2014 నుంచే ఈ పదాలు బాగా వినపడుతుంటే, సర్లేవయ్యా చేసినాడు, ఊరికేమైనా చేసినాడా, ప్యాకేజ్ తీసుకొని చేసినాడు అనేది జనాల్లో నింపిందే వారు.
లేకపోతే 2014లో మీకు ఆ ముద్ర లేదండి. 2014 తర్వాతే వచ్చింది. ఇప్పటికి మేము నమ్మాలో నమ్మకూడదో మాకు తెలీదండి. కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈ రోజు మీరన్న మాట, కాపు కులంలో పుట్టానంతే. కాపులకి మేలు చేస్తాననో, లేకపోతే కాపులకి ఏమన్నా ఇస్తానన్నా నేను చెప్పినానా? నేను అందరికి ఇవ్వాలి. నేను రెల్లి కులానికి చేయాలి. నేను మాల కులానికి చేయాలి. నేను మాది కులానికి చేయాలి. నేను ఓసీలకు చేయాలి. అందరికీ చేయాలి. అందరికీ చెయ్యాలనే మిమ్మల్ని ఎంపిక చేసుకుంటాం సార్. సార్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి గౌరవ డిప్యూటీ సీఎం సార్. మీకు బాగా తెలుసు ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆయన అన్ని దేశాలు జయించినటువంటి మహారాజు. అందరూ రాజు 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 మహారాజు అంటే మరాఠీ వాళ్ళు మాత్రం మావోడు అంటారు. మావోడు అంటాడు. ఆ మావోడు అని అనకండి, అందరు వాడనండి అని ఎంత చెప్పినా మావోడనే అంటారు సార్. ఈ రోజు మీకెందుకు ఇది చూడండి, విజయ్ గారి గెలుపుని ఆంధ్రాలో, తెలంగాణలో ఎక్కడైతే దళిత వాడలు ఉన్నాయో అక్కడ ప్రతి చోట వెలిగిన ఫ్లెక్సీ ఈ రోజు విజయ్ గారిది. ఆయన కులానికి ఆపాదించకండి, ఒక్క కుల మనిషి కాదు. ఓకే ఓకే డన్ డన్, మీరు ఎట్లా చెప్తే అట్లా. ఇప్పుడు ఏదైతే మీరు చెప్పినటువంటి పొట్టి శ్రీరాములు గారు, ఆయన కులానికి అంటకట్టకండి బాబు, ఆయన నాయకుడు. నాయకుడే, కానీ అందరూ చందాలు వేసుకొని విగ్రహం పెట్టారు చూడండి. ప్రతి రూపాయి కూడా ఆర్య వైశ్య సామాజిక వర్గం నుంచి. లోకేష్ గారు అంటే మీరంటే అనలేండి వాసవి అని, లోకేష్ గారు మాత్రం జై వాసవి అనుకుంటా మీటింగ్ స్టార్ట్ చేసినారు. ఓకేనా? ఇంకా కులం గురించి చెప్పుకుంటూ వస్తాను వినండి. ఏదైతే మందకృష్ణ మాదిగన్న మీరు హోంశాఖ మంత్రిని, ఏమ్మా అనితమ్మా నన్ను హోంశాఖ తీసుకోమంటావా, తీసుకుంటే ఎలా ఉంటది అంటే, ఎవరు వచ్చినారన్నా? అన్న అనేది అలవాట్లో వచ్చేస్తుంది సార్. ఎవరు వచ్చినారు? మందకృష్ణ మాదిగన్న వచ్చినారు. సీఎం సార్ రాలా, లేకపోతే ఆమెను దగ్గరుండి గెలిపించిన టీడీపీ వాళ్ళు రాలా. ఎవరు వచ్చినారమ్మా? మందకృష్ణ మాదిగన్న వచ్చినారు. మొన్నటి రోజు నాకు కష్టమానికి ఇచ్చినప్పుడు నేను కన్నీటి పర్యంతంతో ఏమడిగినా, మా కులంలో ఒక నాయకుడు లేకపోయాడే, దాసనారాయణరావు గారు గతంలో ఉన్నప్పుడు ముద్రగడ పద్మనాభం గారి మీద దాడి చేస్తున్నప్పుడు మా జాతి మీద దాడి చేస్తారా? మా జాతి మీద మీరు చెప్పిన మాటే కదా ఎలక్షన్ ముందు, ఎందుకు నెరవేర్చుకోలేకపోతున్నారు అంటూ చాలా సింహంలా గర్జించినారు. సో ఆయన కెమెరామెన్ గంగతో రాంబాబు అనుకుంటండి ఆ సినిమాలో చెప్తారు, కులం 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 అంటారయ్యా, బీసీ హాస్టల్, ఎస్సీ హాస్టల్, ఎస్టీ హాస్టల్ అన్ని మీరే పెట్టి మళ్ళీ కులం లేదంటే ఎట్లా? కులం వచ్చేసింది, కరెక్ట్, కులం వచ్చేసింది. ఆ కులంతోనే మీరు అనే ప్రతి మాట గుర్తుంది. ఏమనంటే, కుల భావన తెచ్చుకోండి, ఆంధ్ర వాళ్ళు కనీసం కుల భావన తెచ్చుకోండి. మీ కులంలో ఒకరిని సీఎం చేయాలనుకోండి, మీరు అనుకోండి నేను సీఎం అయిపోతా, సీఎం అయి చూపిస్తా అనుకుంటారు. వెంటనే అనుకోరు, కొంచెం ఓర్పు పడితే అనుకుంటారు. మీరు చెప్తేనే 2014లో వారు గెలిచారు. మీరు చెప్తేనే వారందరూ మీ సామాజిక వర్గమో లేకపోతే అన్ని కులాల మతాల జన సైనికులు దగ్గరుండి గెలిపించారు. అంటే మీ మాటకి గౌరవించినట్టు. కానీ గౌరవించి మిమ్మల్ని గెలిపించినాం కదా, కానీ మళ్ళీ 2019లో ఎందుకు ఆలోచించినారు అంటే, టీడీపీ వారు చేసిన ప్రచారం, ఏమయ్యా ఊరికేమైనా గెలిపించాడా, మీ ఓట్లన్నీ తాకట్టు పెట్టి ప్యాకేజ్ తీసుకుని పోయినాడయా, ప్యాకేజ్ తీసుకున్నాడా అని జనాల్లో ప్రాపగాండ చేసినారు. దాన్ని కూడా